టెస్ట్ ర్యాంకింగ్స్లో రోహిత్ శర్మ దూకుడు మీదున్నాడు. బంగ్లాదేశ్తో సిరీస్కు ముందు మళ్లీ టాప్ 5లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఒక ర్యాంక్ మెరుగైన హిట్మ్యాన్ 5వ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. భారత్ తరపున అత్యుత్తమ ర్యాంక్లో ఉన్నాడు. వన్డేల్లో రోహిత్ శర్మ 2వ స్థానంలో కొనసాగుతున్నాడు. భారత్ తరపున బ్యాటర్స్ విభాగంలో 2 ఫార్మాట్లలోనూ 5 ర్యాంకుల్లోపే నిలిచాడు. బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ తర్వాత రోహిత్ ర్యాంక్ మరింత మెరుగయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ ఖాతాలో 751 రేటింగ్ పాయింట్లున్నాయి. యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ కూడా ఒక్కో ర్యాంక్ చొప్పున మెరుగయ్యారు. యశస్వి జైస్వాల్ 6వ ర్యాంక్లో, విరాట్ కోహ్లీ 7వ ర్యాంక్లో నిలిచారు. జైస్వాల్ సాధించిన రేటింగ్ పాయింట్లు 740, విరాట్ కోహ్లీ సాధించిన రేటింగ్ పాయింట్లు 737. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టాప్ ర్యాంక్ను మరింత పదిలం చేసుకున్నాడు. రూట్ 899 రేటింగ్ పాయింట్లు సాధించాడు. న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ 2వ స్థానంలో, డారిల్ మిచెల్ 3వ స్థానంలో నిలిచారు. 4వ ర్యాంక్లో ఆసీస్ మాజీ కెప్టెన్ స్మిత్ ఉన్నాడు. స్మిత్ సాధించిన రేటింగ్ పాయింట్లు 757. రోహిత్కు, స్మిత్కు మధ్య 6 రేటింగ్ పాయింట్ల అంతరం ఉంది. భారత యువ ప్లేయర్ శుభ్మన్ గిల్ 19వ స్థానంలో కొనసాగాడు. పుజారా 40వ స్థానంలో ఉన్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్లో రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో కంటిన్యూ అయ్యాడు. అశ్విన్ 870 రేటింగ్ పాయింట్లు సాధించాడు. ఆసీస్ బౌలర్ హేజిల్వుడ్ 847 రేటింగ్ పాయింట్లతో 2వ స్థానంలో నిలిచాడు. జస్ప్రీత్ బుమ్రా కూడా 847 రేటింగ్ పాయింట్లతోని 2వ స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, సౌత్ ఆఫ్రికా బౌలర్ రబాడా సంయుక్తంగా 4వ స్థానం సాధించారు. ఆస్ట్రేలియా సీనియర్ బౌలర్ నాథన్ లియాన్ 6వ ర్యాంక్లో సెటిల్ అయ్యాడు. రవీంద్ర జడేజా 7వ ర్యాంక్లో నిలిచాడు. కుల్దీప్ యాదవ్ సాధించిన ర్యాంక్ 15. మహమ్మద్ షమి 1 స్థానం మెరుగయ్యాడు. 24వ స్థానానికి చేరుకున్నాడు. మహమ్మద్ సిరాజ్ 26వ ర్యాంక్లో ఉన్నాడు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో భారత ప్లేయర్ల ఆధిపత్యం కొనసాగుతోంది. రవీంద్ర జడేజా 444 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. రవిచంద్రన్ అశ్విన్ 2వ స్థానంలో నిలిచాడు. జడ్డు, అశ్విన్కు మధ్య 122 రేటింగ్ పాయింట్ల అంతరం ఉంది. ఆల్రౌండర్ల లిస్టులో అక్షర్ పటేల్ 6వ స్థానంలో నిలిచాడు. మొత్తంగా బంగ్లాదేశ్, కివీస్తో సిరీస్ల తర్వాత భారత ఆటగాళ్ల ర్యాంకులు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.